శ్రీరామ జయం. ఈరోజు మార్గశిర శుద్ధ పంచమి. దాక్షిణాత్యులందరికీ కూడా, అంటే సౌరమానాన్ని ఆచరించే వారందరికీ కూడా ఉత్తరాషాఢ నక్షత్రం పద్మావతీదేవి ఆవిర్భావం అయినట్టుగానే నేపాల్ ఇతర ఉత్తరాది ప్రాంతంలో, అంటే వైశాలి వైదేహ రాజ్యాలు జనక రాజ్యంలోనూ అయోధ్యకు అటువైపు ఉన్న చోటంతా కూడా ఈరోజు వివాహ పంచమి, అంటే సీతాదేవి శ్రీరామచంద్ర ప్రభువుని చూసి తాను స్వయంవరం వెయ్యాలి, ఇతనే పురుషోత్తముడు, మిగతాదంతా కూడా జడమయము ప్రకృతిమయము అని భావించిన తిథిగా వారందరూ కూడా చేస్తూ ఉంటారు. ప్రణవ ప్రతిపాద్య వస్తు రూపే స్ఫురణాక్షే హరివల్లభే నమస్తే అని చెప్పి అమ్మవారిని మనం కీర్తిస్తూ ఉంటాం. అంటే ప్రణవం అంటే రామచంద్ర ప్రభు. ఇదిగో ఇక్కడ కనపడుతుంది ధనస్సు, అదే ప్రణవము. ఆ ధనస్సును ధరించి అందులో ఓంకార రూపుడిగా, ఓంకార వాచ్యుడిగా స్వామి ఉన్నాడు. కాబట్టి ఆయనని తాను వరించి తన యొక్క పరిపూర్ణమైన స్త్రీతత్వానికి ఇతడే సాకారం చేసే పురుషతత్వము అని భావించిన రోజు. ఈరోజు ఏం చేయాలి అంటే, ఈరోజు అందరూ కూడా పెళ్లి కాని వాళ్ళందరూ కూడా వారికి ఆడపిల్లలైతే మంచి భర్త లభించాలని, మగపిల్లలైతే మంచి భార్య లభించాలి అని చెప్పేసి చక్కగా ఈరోజంతా కూడా అమ్మవారిని స్వామివారిని తలుచుకుని వాళ్ళిద్దరినీ కూడా మనసులో నిలుపుకొని వారి వారి జీవితాన్నంతా కూడా సుఖమయం చేసుకోవాలి అని ప్రార్థించాలి. మరి పెళ్ళైన వాళ్ళు అంటే అదే కదా ముఖ్యం. పెళ్ళైనా కూడా రామచంద్రమూర్తి తప్పితే మిగతాదంతా కూడా నాకు తృణప్రాయము. ఒక గడ్డి పరకను చూపించేదట అమ్మవారు రావణుడికి, నీ విలువ ఇంతే సుమా అని చెప్పి. అలాగా వారు అన్యోన్యతకి దాంపత్యానికి రూపమైన వారిద్దరినీ కూడా తలుచుకోవడం తప్పితే ఇంకా చేసేదేముంది కనుక. కాబట్టి దీన్ని గ్రహించి ఇందులో ఉన్నటువంటి సాధక బాధకాలు అనేవి ప్రతి సంసారంలోనూ ఉంటాయి, అందరికీ కూడా తప్పవు. రామచంద్రమూర్తి మానవుడిగా అవతరించి తాను కూడా ఇవన్నీ కూడా భరించి మనందరికీ కూడా ఒక మార్గనిర్దేశం చేశాడు. అంటే సర్వకాల సర్వావస్థల్లో కూడా ఎప్పుడూ కూడా భార్యని ఎప్పుడూ విడవకూడదు, అలాగే అమ్మ కూడా భర్తని ఎప్పుడు విడవకూడదు అని చెప్పింది. కాబట్టి దాన్ని మనం ఆచరిద్దాం. ఆ ప్రయత్నంగా మనందరం కూడా జీవితాన్ని సార్థకం చేసుకుందాం. బోలో